ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 8వ వచనం. కోపము మానము, అగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. సహోదరి సహోదరుడా, కోపం అనేది ఒక వ్యక్తి యొక్క జీవితంలో అనేక రకాల నష్టాలు కలుగజేస్తుంది. కోపము వలన ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. కోపం కుటుంబానికి నష్టం చేస్తుంది. స్నేహితుల నుంచి దూరం చేస్తుంది. కోపం నీకు సంతోషం లేకుండా చేస్తుంది. ఎఫెసీ 4:26 ప్రకారము కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కోపం వచ్చినప్పుడు మనము ఆవేశంతో పాపము చేయకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. సూర్యుడు అస్తమించే లోపులోనే కోపాన్ని విడిచిపెట్టాలి. అవతలి వ్యక్తితో సమాధాన పడాలి. కొలస్సీ 3:8 ప్రకారము ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వము, దూషణ, బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. కోపం ద్వారా ఇవన్నీ వస్తాయి కాబట్టి దేవుడు వీటన్నిటినీ విసర్జించమని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు, వందనములు. ఆదియందు భూమికి పునాది వేసి ఉన్నావు. నీ నోటి మాట ద్వారా నాయన ఈ యొక్క సృష్టిని కలుగజేసి ఉన్నావు. నీకు స్తోత్రములు, వందనములు. ఈ వాక్యము ఎంతమంది అయితే వింటున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఆ కుటుంబాల్లో ఎప్పుడు నెమ్మది అనుగ్రహించండి. ఆర్థిక సమస్యలు ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారి యొక్క ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. ఉద్యోగము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి మంచి ఉద్యోగము అనుగ్రహించండి. ఎవరికైతే గృహము లేదో వారికి మంచి గృహము అనుగ్రహించండి. ఎవరికైతే సంతానం లేదో వారికి సంతానము అనుగ్రహించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి మంచి ఆరోగ్యము అనుగ్రహించండి, స్వస్థపరచండి, కాపాడండి. ఎవరైతే సమాధానం లేకుండా బాధపడుతున్నారో వారి జీవితంలో సమాధానము అనుగ్రహించండి, సంతోషం అనుగ్రహించండి, శాంతి అనుగ్రహించండి. వారికి ఉన్న ప్రతి అవసరమును మీ మహిమైశ్వర్యములో తీర్చండి. స్కూల్కి, కాలేజీకి వెళ్ళే బిడ్డలను ఆశీర్వదించండి. మంచి క్రమశిక్షణ వారికి నేర్పించండి. మంచి ప్రవక్తన వారికి అనుగ్రహించండి. చదువులో విజయము దయచేయండి. ఎగ్జామ్స్లో విజయము దయచేయండి. వారు తల్లిదండ్రులకు సంతోషకరంగా ఉండేలాగా, మంచి పేరు తెచ్చేలాగా ఆశీర్వదించండి ప్రభువా. సకల విధములైన వ్యాధులతో బాధపడే వారిని స్వస్థపరచండి. వారికి మంచి ఆరోగ్యము దయచేయండి, కాపాడండి. నూతన బలము, నూతన శక్తి అనుగ్రహించండి. కుటుంబ సభ్యులందరినీ కాపాడండి. ప్రతి ఒక్కరిని కాపాడండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని పోషించండి. మంచి ఆహారం అనుగ్రహించి కాపాడండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరట అడిగి ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ యొక్క వీడియోస్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి.